మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలలో మనకు రెండవ రోజు అన్నమాట. ఈరోజు బహుళ విద్య అండి. ఈరోజు తిథి వచ్చేసి ఈరోజు ప్రత్యేకంగా శ్రాద్ధ కర్మలు ఎవరికి నిర్వహిస్తారు అంటే అనుకోకుండా చనిపోతారు కదండి అలాంటి వాళ్ళకు, అలాగే అనారోగ్యంతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు, బావిలో కానీ చెరువుల్లో కానీ ఇలా ఈతకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చనిపోతుంటారు కదండి అలాంటి వాళ్ళు, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతుంటారు కదండి, అనుకోకుండా ఎవ్వరు చనిపోయినా కూడా ఈ రెండవ రోజు శ్రాద్ధ కర్మలు అనేది నిర్వహించాలి. అలా అనుకోకుండా చనిపోయే వారిని అకాల ప్రేతాత్మలని పిలుస్తారండి. సాధారణంగా వీళ్ళకు పిండ ప్రదానం చేయలేని వాళ్ళు ఈ మహాలయ పక్షాలలో రెండవ రోజు అయినటువంటి బహుళ విద్య రోజు శ్రాద్ధ కర్మలు అనేది నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని చెబుతారండి. రెండవ రోజు వీళ్ళకి పిండ ప్రదానం చేస్తే పితృలోకం కూడా పొందుతారని చెబుతారు. అలాగే ఇంట్లో ఎవరైనా ఎలాంటి అకాల మరణం పొందినా సరే అండి, అంటే అనుకోకుండా ఎటువంటి ప్రమాదం జరిగి వాళ్ళు చనిపోయినా సరే అండి, ఈ మహాలయ పక్షాలలో పిండ ప్రదానం ఈ రెండవ రోజు చేస్తే చాలా మంచిదన్నమాట. వాళ్ళకి ఎటువంటి దోషం లేకోకుండా పితృలోకం వెళ్తారని పెద్దలు చెబుతారండి. మహాలయ పక్షాలలో రెండవ రోజు బహుళ విద్య తిథి గురించి తెలుసుకున్నాం కదండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.